ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నడుస్తున్నటువంటి స్కూల్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో, ఆ టైమింగ్స్‌ని ఒక గంట మార్చే విధంగా ముందుకెళ్ళాలి అని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు జిల్లాలో ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు. ఒక గంట ఎక్స్‌ట్రా మామూలుగా ఇప్పుడు 9-4 ఉంది గదా! 9-5 అంట టైమింగ్సు. ఒక గంట ఎక్కడ పెరుగుతది అంటే, మొదటి పీరియడ్ 45 నిమిషాలు ఉండేది. అది 50 నిమిషాలకు పెరుగుతది. సెకండు, థర్డు, ఫోర్త్ పీరియడ్‌లు 40 నిమిషాలు ఉండేది 45 నిమిషాలకు పెరుగుతది. మార్నింగ్, ఈవినింగ్ ఇచ్చే ఇంటర్వెల్‌లో 5 నిమిషాలు పెరుగుతాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ 15 నిమిషాలు పెరుగుతది. లంచ్ తర్వాత మొదటి పీరియడ్ ఎంత టైం ఉంటే అంతే ఉంటది. ఆ తర్వాత పీరియడ్ 40 నిమిషాల నుంచి 45 నిమిషాల కంటే 5 నిమిషాలు పెరుగుతది. ఓవరాల్‌గా 60 నిమిషాల టైం అనేది పెరిగి 9-5. సో, ఇది అమలు చేయాలి అని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తూ ఉన్నారట. దీని మీద అభిప్రాయాలన్నీ తీసుకొని జనాభిప్రాయం ఉండి జనామోదంతో దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా రాష్ట్రమంతా అమలు చేసే విధంగా ముందుకెళ్తున్నారట. సరేలే, జనాల అభిప్రాయం ఏముంది, వాళ్ళది కూడా పట్టించుకుంటారులేండి. వాళ్ళది కూడా పట్టించుకుంటాడు. ఎన్నికలు ఇచ్చినప్పుడు వాళ్ళకేమైనా గనక పట్టపగలు సుక్కలు చూపించే విధంగా కొన్ని హామీలు ఇచ్చి, లేకపోతే ఇంక ఓటేయడం కోసం చేతులు తడిపితే ఓట్లేసే ఓటు బ్యాంక్ వాళ్ళదేముంది పట్టండి. అంత ఓటు బ్యాంక్ తెగానే కదా ముడిపడి ఉండేది. మెయిన్ ఇక్కడ పెద్ద మనుషులు టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళ అభిప్రాయం, మరి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారా? వాళ్ళ అభిప్రాయం ఇంపార్టెంట్, వేరే వాళ్ళ అభిప్రాయం ఏముంది. టీచర్లు ఎందుకంటే రకరకాల పనులు ఉంటాయి వాళ్ళకు, మళ్ళీ పాపం స్కూల్లోనే కూర్చొని స్కూల్ బయట పనులు చాలా చేస్తూ ఉంటారు. ఇంకో గంట ఎక్స్ట్రా అంటే మరి ఎన్ని పనులు పెండింగ్ పడిపోతాయో వాళ్ళే. లేకపోతే మళ్ళీ విపరీతంగా వాట్సాప్లలో ఫుల్ సర్క్యులేట్ చదివిస్తారు చూడండి. చంద్రబాబు ఇట్లా, చంద్రబాబు అట్లా, లోకేష్ ఇట్లా, లోకేష్ అట్లా, మొత్తం ఏదైనా కంప్లీట్గా వాళ్ళ ఎలాంటి ఎక్కువ బాధ్యతలు ఇవ్వకుండా, వాళ్ళనేమి ఇబ్బంది పెట్టకుండా పని చేయించుకున్నంత వరకు ఓకే. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో చిన్న చిన్నవి అన్నీ కనుక పెద్ద పెద్దగా ప్రచారం చేసి ఎంత నెగిటివ్ ప్రచారం చేశారు. అబ్బో, అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగకపోతే వీళ్ళ టీచర్ ఉద్యోగాలకైనా పోతాయేమో అన్నంత ప్రచారం చేశారు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయినా ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. ఎందుకంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సీమ చిట్టుకోమన్నా ఇక మొదలెడతారు వాట్సాప్లలో నెగటివ్ ప్రచారం చేయడం. ఇంకా అది విచ్చలవిడి ప్రచారం. చిన్నగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కించుకుంటూ పోతూ ఉంటారు. జనాభిప్రాయం జనామోదమే ఉంది. ఫస్ట్ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఆమోదం ఏంటి అడగండి అబ్బా.